హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం నిన్న చెప్పుకున్న గేమ్కి వీడియో రూపంలో నేర్చుకుందాం. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ ఆడుతున్నారు. సో మీ పేరెంట్స్ ఏమన్నారంటే ఒక వీడియోలాగా పంపించండి, మేము ప్రాక్టీస్ చేయించుకుంటాం పిల్లల చేత అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, నిన్న గేమ్లో ఫస్ట్ సాల్ వర్సెస్ జార్జ్ E4 ఆడాడు. ఎవరు? సాల్. అప్పుడు బ్లాక్ ఏం చేశాడంటే E5. ఇది మీకు వచ్చిన మూవ్సే, యు నో ద మూవ్స్. ఓకే, నైట్ F3, నైట్ C6. ఇది ఎందుకనేది మీకు తెలుసు కదా. ఈ నైట్ ఇలా కిల్ చేస్తే ఈ నైట్ కిల్ చేస్తుంది పెట్టాడు. ఒక నైట్ అటాక్ చేస్తుంది, ఒక నైట్ డిఫెన్స్ ఆడుతున్నాడు. ఓకే, సో ఇక్కడ దాకా ఓకే. ఓకే, నెక్స్ట్ వీడేం చేశాడు? బిషప్ B5. మనం నేర్చుకుంది ఏంటి? బిషప్ C4 నేర్చుకున్నాం. ఇక్కడ బిషప్ B5 అంటే అటాకింగ్ ద నైట్. అప్పుడు మనం ఏం చేసామంటే వాడు బ్లాక్ ఏం చేశాడంటే A5, A6 పెట్టాడు. A6 పెడితే ఏమవుతుంది? బిషప్ని అటాక్ చేస్తుంది. అప్పుడు బిషప్ A4లోకి వచ్చాడు. వాడు మళ్ళీ అటాక్ చేశాడు. బిషప్ పాన్ B5లో పెట్టి మళ్ళీ అటాక్ చేశాడు. పెడితే బిషప్ B3లోకి వచ్చేసాడు. ఇలా నేర్చుకోవాలి మీరు ఏం నేర్చుకోవాలి? ఆపోనెంట్ మన అటాక్ చేస్తుంటే కిల్ చేస్తాడు. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ పీసెస్ అనేది మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడమ్మా. సో ఇప్పుడు చూడండి, బిషప్ B3, బిషప్ B7, బిషప్ B7లో పెట్టాడు. ఇప్పుడు మనం క్యాజిలింగ్ చేస్తాం. అంటే మన పీసెస్ ఏది కూడా డేంజర్లో లేనట్టుగా చూసుకుని అప్పుడు మాత్రమే మనం క్యాజిలింగ్ చేయాలి. ఆపోనెంట్ మంచి మూవ్ ఆడాడు. ఇక్కడ G5 ఆడితే ఏం చేశాడు? D4 ఆడాడు. వైట్ ఆడితే E/D4 కొట్టాడు. కొడితే నైట్ D4, నైట్ D4, Queen/D4. ఈ క్యాప్చరింగ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మూవ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈ క్వీన్ దేని అటాక్ చేస్తుందంటే రుక్కుని అటాక్ చేస్తుంది. సో ఆపోనెంట్ ఏం చేశాడంటే ఆపోనెంట్ అక్కడ దాన్ని ఎలాగైనా ఆపాలి. ఈ క్రాస్ పొజిషన్లో క్వీన్ని రుక్కు క్యాప్చర్ చేయకుండా ఆపాలి. కాబట్టి క్వీన్ని F6లో పెట్టాడు. పెడితే వీడేం చేశాడు? వైట్ E5 ఆడాడు. కానీ వైట్ తెలియదు, ఆపోనెంట్ ఈజ్ మేకింగ్ సమ్ ప్లాన్. ఇక్కడ క్వీన్ ఇక్కడ పెట్టాడు. ఏం చేస్తుంది ఆ క్వీను? బ్యాటరీ అనమాట. ఈ పీసు బ్యాటరీ అంటారు. బిషప్ అండ్ క్వీన్ ఆర్ ఇన్ బ్యాటరీ. దే కెన్ కమ్ అండ్ గివ్ ద చెక్మేట్ హియర్. ఇలా కొడితే ఏమవుతుంది? చెక్మేట్ అయిపోతాం మనం. సో దిస్ ఈజ్ ద వెరీ క్రిటికల్ పొజిషన్ ఫర్ వైట్. సో వీడేం చేశాడు? దీన్ని ఆపాలి ఎలాగైనా, అందుకని చెప్పి ఈ లైన్లోకి వచ్చేసాడు. క్వీన్ని G4లో పెట్టాడు. అంటే ఇప్పుడు దీన్ని ఇలా క్యాప్చర్ చేస్తే క్వీన్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. మీరు కూడా ఇలా ఆలోచించుకుని పెట్టాలి. ఆపోనెంట్ మన పీస్ని దేని కొడుతున్నాడు, దాన్ని సపోర్ట్ పెట్టడం, ఆ లైన్లో మన క్వీన్ కానీ పీస్ ఏదో వేరే పీస్ని కానీ పెట్టి ప్రొటెక్షన్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు అలా చేస్తారా ప్రాక్టీస్? వెరీ గుడ్. క్వీన్ G4. ఇప్పుడు వాడు ఏం చేశాడు? నైట్ H6 ఆడాడు. ఈ నైట్ H6 ఏం చేస్తుందమ్మా? క్వీన్ అటాక్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్లో క్వీన్ కిల్ చేసేస్తాడు. కాబట్టి క్వీన్ ఏం చేశాడు? కిందకు వచ్చాడు G3. వాడు మళ్ళీ అటాక్ చేశాడు. మీరు ఈ అటాక్ అనేది నేర్చుకోవాలి. ఆ నైట్ సైడ్ ఎంత బాగా అటాక్ చేస్తున్నాడు చూడండి. G3లో ఉన్న క్వీన్ మళ్ళీ అటాక్ చేశాడు. చేస్తే క్వీన్ మళ్ళీ G5 కొట్టేశాడు. కొట్టేస్తే బిషప్ E7లో పెట్టాడు వాడు. బిషప్ E7 పెడితే మనం కొట్టలేము దాన్ని కొట్టలేం, నైట్ని కూడా కొట్టలేం. బిషప్ని కొట్టలేం, నైట్ని కొట్టలేం. ఎందుకంటే మనకి చెక్మేట్ ఉంది కాబట్టి. క్వీన్తో కొట్టేస్తే చెక్మేట్ అయిపోతుంది. మన ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. సో బిషప్ E7, క్వీన్ G4, మళ్ళీ కిందకు వచ్చాడు. వస్తే నైట్ H4. చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు. మనం కొట్టలేకుండా పెట్టాడు పొజిషన్. పెడితే మనం ఏం చేసాం? F3 పెట్టాం. F3 పెడితే వాడు ట్రిపుల్ క్యాజిలింగ్ చేశాడు. బిషప్ F7, H5. చూడండి పాన్ కూడా మనం అటాక్ చేస్తుంది. క్వీన్ H3, రుక్ H7, E6, రుక్ G7, రుక్ G7, బిషప్ E7 పెట్టాలి. లాస్ట్ టైం మనం బిషప్ ఇక్కడ పెట్టాం, ఇది రాంగ్. ఇది బిషప్ E7లో పెట్టాలి, మనం G7లో పెట్టాం. ఓకే, విల్ గో బ్యాక్. ఇక్కడ బిషప్ E7 పెట్టాడు కదా, ఇక్కడ బిషప్ E7 పెట్టాలి. ఓకే, బిషప్ E7, క్వీన్ G4, నైట్ H4, F3. ఇప్పుడు ట్రిపుల్ క్యాజిలింగ్ చేసాడు. ఓకే, బిషప్ F7, H5, క్వీన్ H3, రుక్ H7. ఇప్పుడు E6 అనమాట. ఓకే,
ఇదన్నీ వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ మూవ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు రుక్ G7 చూడండి, ఈ పాన్ మీద ఎన్ని అటాక్లు వచ్చాయి చూడండి. రుక్ అటాక్ చేస్తుంది, ఓకే, అండ్ నైట్ కూడా అటాక్ చేస్తుంది కదా. రుక్ G7, రుక్ F2 చూడండి, బ్యూటిఫుల్గా పిన్ చేశాడు. ఈ బిషప్ C5 తోటి దీన్ని పిన్ చేసాడు. ఇంకా రుక్ కెనాట్ బి మూవ్డ్ అనమాట. పిన్ పెట్టమన్నప్పుడు ఇలా పెట్టాలి మీరు, పెడితే సో హీ కెనాట్ మూవ్ ద రుక్. ఓకే, క్వీన్ ఇంటూ H4 జీడి కొట్టాడు వీడు, కొడితే క్వీన్ ఇంటూ F3. ఇక్కడ తోటి గేమ్ అయిపోయింది. యాక్చువల్గా రిజైన్ చేశాడు, బయటే రిజైన్ చేశాడు. మంచి ప్లేయరు, కానీ గేమ్ పోయింది అక్కడ. సో మీరు ఇది నేర్చుకోవాలమ్మా, ఈ మూవ్స్ అన్నీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. వీడియో ఎక్కడైనా ఆపి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.